హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇవాళ ఏంటంటే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను మా బాబు కోసం ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మనము పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అండ్ పెసలు, ఈ పప్పులు తీసుకున్నాను. ఇందులో మీరు కాజు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అన్నీ 1/4 కప్పు తీసుకున్నాను. పప్పులన్నీ 4 కప్స్ రైస్ తీసుకున్నాను. అలా బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మల్టిపుల్ టైమ్స్ కడుక్కోండి. వాటర్ కొంచెం వైట్గా వచ్చే వరకు కడుక్కోవాలి. సో ఇందులో మీరు కాజు ఇంకా వాల్నట్స్ వేయకండి, అవి పక్కన సపరేట్గా వేయించుకోండి. అండ్ బాదం కూడా మనము హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes వేసి తీసేస్తే దానికి పొట్టు ఈజీగా వస్తుంది. ఆ పొట్టు తీసేసి బాదం కూడా మీరు ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్నాక అవి సైడ్కి పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న రైస్ మనం ఒక హైజీన్ క్లాత్, అంటే కాటన్ టవల్ కానీ కాటన్ క్లాత్ ఏదైనా సరేనండి, తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మనము నీడలోనే ఆరబెట్టుకోవాలండి, ఎండలో ఆరబెట్టొద్దు. సో ఇది మీకు పాసిబుల్ మీరు నైట్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దానికి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, బాగా ఆరిపోతాయి కూడా. ఇలా మంచిగా పల్చగా పరుచుకొని ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కడాయిలో వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అవ్వడానికి 15 minutes దాకా టైం పడుతుంది. స్లోగా రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టేసి రోస్ట్ చేస్తే మాడిపోతుంది, ప్లస్ సరిగా వేగవు. కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ రోస్ట్ చేసుకోండి. ఇందులో లాస్ట్కి మనము కొంచెం జీలకర్ర ఇంకా వాము యాడ్ చేసుకోవాలి. నేను అది పెట్టడం మర్చిపోయాను, క్లిప్ అది యాడ్ చేసేసుకోండి. నేను అది వీడియో తీయలేదు కాబట్టి పెట్టట్లేదు. మీరు కొద్దిగా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. జీలకర్ర ఇంకా వాము యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు మీరు బాగా ఫ్రై చేసుకోండి. మీ పిల్లలు తింటారనుకుంటే ఫూల్ మఖనా కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి అది కూడా యాడ్ చేయండి. మా బాబుకి నేను లాస్ట్ టైం ట్రై చేస్తే తను సరిగా తినలేదు, సో నేను అవి యాడ్ చేయట్లేను. సో ఇలా పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీరు ఒక 1 month దాకా మీరు యూస్ చేయొచ్చు, 1-2 months వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము 1 tablespoon or 2 tablespoon మీ పిల్లలు తినేంత క్వాంటిటీ తీసుకొని అందులో కొంచెం హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఉప్పు ఇంకా నెయ్యి వేసి ఉడికించుకోండి. మీరు కారం అలవాటు చేయాలనుకుంటే పించ్ ఆఫ్ కారం కూడా వేయండి. వేసి ఇలా ఉడికించండి. అంతే, అంటే ఉగ్గు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.